హలో అండి, నమస్తే. వెల్కమ్ టు విజయహర్షమున్షి అండ్ ఈవెంట్ హెరో. ఫ్రెండ్స్, మనము ఈ సెప్టెంబర్ మంత్లో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది, మీ కెరియర్ పరంగా, హెల్త్ పరంగా, మీ రిలేషన్షిప్ పరంగా మీకు ఎలా ఉండబోతుందో ఈ మంత్లో చెక్ చేస్తానండి. మీ హెల్త్ ఎలా ఉండబోతుంది, మీ హెల్త్ ప్లేస్, మీ ఫ్యామిలీ లైఫ్, మీ బ్రదర్ అండ్ సిస్టర్ ప్లేస్, మీ మదర్ హెల్త్, మీ లవర్ అండ్ కిడ్ ప్లేస్, మీ డే టు డే లైఫ్, మీ లైఫ్ పార్ట్నర్ ప్లేస్, మీ మదర్ ఇన్ లా ప్లేస్, మీ ఫాదర్ ప్లేస్, మీ వర్క్ ప్లేస్ అండ్ మీ లాభాలు ఖర్చులు. మీ హెల్త్ ఎలా ఉండబోతుంది? మీ హెల్త్ బాగానే ఉంటుందండి, కాకపోతే మీకు వేరే వారితో ఆర్గ్యుమెంట్స్ వస్తుందన్నమాట. దానివలన మీ మనసు కలత చెందుతుందండి, దానివలన కొద్దిగా బాధపడుతూ ఉంటారు. అండ్ మీ ఫ్యామిలీ లైఫ్ స్టార్ లాగా ఉంటారండి, వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ మీ బ్రదర్ అండ్ సిస్టర్ ప్లేస్, వారు ఏదో ఒక విషయంగా బాధపడుతూ ఉంటారండి. మీ బ్రదర్ అండ్ సిస్టర్ వారికి ఏదో ఒక నమ్మక ద్రోహం అనేది జరిగిందనమాట, దాని వలన బాధపడుతూ ఉంటారు. అండ్ మీ మదర్ హెల్త్, మీ మదర్ కూడా ఏదో ఒక విషయంగా బాధపడుతూ ఉంటారండి, ఎవరైనా మిస్ అవుతున్నట్టుగా చాలా సాడ్గా ఉంటారు. వారి హెల్త్ కూడా అంత బాగోదండి. అండ్ మీ లవర్ అండ్ కిడ్ ప్లేస్, వారికి కూడా బాగోలేదండి, ఏదో ఒక విషయంగా స్టక్ అయిపోయారు. 24/7 ఏదో ఒక విషయంగా ఆలోచిస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారండి. వృశ్చిక రాశి వారికి ఏంటి కార్డ్స్ అనేవి షార్ట్గా వస్తున్నాయి చాలా. మీ డే టు డే లైఫ్, మీ డే టు డే లైఫ్లో ఏదో ఒక విషయంగా బ్యాక్ స్టెప్ తీసుకుంటూ ఉంటారండి. అండ్ మీ లైఫ్ పార్ట్నర్, ఓ మై గాడ్, మీ లైఫ్ పార్ట్నర్ హెల్త్ కూడా బాగోలేదండి, ఏదో ఒక విషయంగా వారు కూడా బాధపడుతూ ఉంటారు. మీ మదర్ ఇల్లాకి న్యూ బిగినింగ్ అవుతుందండి, చాలా హ్యాపీగా ఉంటారు వారు. అండ్ మీ ఫాదర్ ప్లేస్, మీ ఫాదర్ హెల్త్ కూడా కొద్దిగా బాగోలేదండి, వారి జీవితంలో ఏదో ఒక నెగిటివ్ సిచ్యువేషన్ ఉంది, అది ఏం చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. మీ వర్క్ ప్లేస్లో మీ లైఫ్లోకి మిథునం, తుల, కుంభరాశి పర్సన్ వస్తున్నారండి. ఈ పర్సన్ మీ కెరీర్ పరంగా హెల్ప్ చేయొచ్చు, లేదా రిలేషన్షిప్ పరంగా కూడా మీకు హెల్ప్ చేయడానికి మీ వర్క్ ప్లేస్లో ఒక పర్సన్ అనేది మీ జీవితంలోకి రాబోతున్నారండి. మీకు లాభాలు ఖర్చులు ఎలా ఉన్నాయి? మీకు లాభాలు అయితే ఏమి రావండి, కాకపోతే కొద్దిగా ఖర్చు అనేది అవుతూ ఉంటుందన్నమాట. వృశ్చిక రాశి వారు మీకైతే కార్డ్స్ అంత బాగా రాలేదండి, అన్ని నెగిటివ్ కార్డ్స్ వచ్చే కొద్దిగా బాధపడుతూ ఉంటారనమాట. కార్డ్స్ అన్నీ చాలా ఎమోషనల్గా ఉన్నాయండి మీ కార్డ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఫస్ట్ 10 days, సెకండ్ 10 days అండ్ థర్డ్ 10 days ఎలా ఉండబోతుందో చూస్తాను. ఫస్ట్ 10 days ఎలా ఉంది మీకు? ద చారియట్. అండ్ సెకండ్ 10 days ద మెజిషియన్. అండ్ థర్డ్ 10 days ద హెర్మిట్. ఓకే, ఇప్పుడు మైనర్ రకాన తీసుకుందామండి. ఫస్ట్ 10 daysలో వృశ్చిక రాశి వారు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తారండి. అండ్ కొద్దిగా మీ హెల్త్ కూడా బాగోలేదండి, అండ్ మీ చుట్టూ ఉన్నవారు మీ గురించి చాలా గాసిప్స్ మాట్లాడుతూ ఉన్నారు, దానివల్ల మీరు కొద్దిగా బాధపడుతూ ఉంటారు అండ్ స్టక్ అయిపోతారనమాట. 24/7 ఇంకా ఏదో ఒక విషయంగా ఆలోచిస్తూ ఉంటారండి. అండ్ సెకండ్ 10 daysలో మీ జీవితంలో ఏదైతే లేదో దాని గురించి మీరు మేనిఫెస్ట్ చేస్తూ ఉంటారు. ఇద్దరి మధ్యలో ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. మీ దగ్గర ఉన్న దాంట్లో మీరు అందరికీ దాన ధర్మాలు కూడా చేస్తూ ఉంటారు. అండ్ మీ ఎమోషన్స్ బయటకు రాకుండా వాల్ పెట్టుకొని ఉంటారండి. అండ్ థర్డ్ 10 daysలో మీరు హెర్మిట్ మూడ్లోకి వెళ్ళిపోతున్నారంట, హీల్ అవుతున్నారు. అండ్ ఏదో ఒక రిలేషన్షిప్ నుంచి
మూవ్ ఆన్ అయిపోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి. అండ్ కొంతమందికి థర్డ్ 10 డేస్లో కూడా ఎక్కడికైనా ట్రావెల్ కూడా చేయొచ్చు. అండ్ థర్డ్ 10 డేస్ లాస్ట్లో మీ లైఫ్లోకి కర్కాటకం, వృచ్చికం, మీనరాశి పర్సన్ వస్తున్నారండి. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఒరాకిల్ డేట్లో మీ ఎనర్జీ ఎలా ఉండబోతుంది ఈ మంత్లో చూస్తాను. 6th చక్ర, ఆర్కేంజల్, మిట్రాన్, ద సన్. విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుందండి, చాలా హ్యాపీగా ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బాయ్.